సార్ ఈ తరచూ ఈ భూకంపాలనేది వస్తూ ఉంటాయి కదా సార్. అసలా ఎందుకు వస్తూ ఉంటాయి సార్? మీరు చాలా వరకు కూడా అధ్యయనం చేశారు కదా సార్. భూకంపం అనేది మన ఎర్త్ మన స్టేషనరీగాను లేకపోతే మామూలు నార్మల్ సాచురేటెడ్ కండిషన్‌లో ఎప్పుడూ ఉండదు. ఎర్త్ లోపల సెంటర్‌లో ఆరిజిన్‌లో ఎంత టెంపరేచర్ ఉంటుందంటే మీరు ఒక ఐరన్ రాడ్ పెడితే అది నిమిషాల్లో మెల్ట్ అయిపోతుంది అనంటే ఎర్త్ సెంటర్‌లో ఎంత టెంపరేచర్ ఉందో మీరు ఊహించొచ్చు. మరి అంత టెంపరేచర్ ఉన్నప్పుడు దాని యొక్క హీటు అన్ని వైపులకి సర్క్యులేట్ అవుతుంది కదా! గ్లోబ్ అంతా సర్క్యులేట్ అవుతుంది కదా! సర్క్యులేట్ అయినప్పుడు మనం ఎర్త్‌ని సైంటిస్టులు ఏం చేశారంటే ప్లేట్ టెక్టానిక్స్ అని థియరీ చెప్పారు. అంటే ప్లేట్స్‌లా ఉంటాయని. పేక ముక్కలు మనం ఒకదాని క్రింద ఒకటి పెడితే ఎలా ఉంటాయో ఆటిల్ని ప్లేట్స్ అనుకోండి మీరు. ఆ ప్లేట్స్‌లో ఉంటాయి. మనం ఒక పేక ముక్కని కార్డుల్లో ఒక పేక ముక్క తీస్తే మిగతా పేక ముక్క అంతా ఎలా కొలాప్స్ అయిపోయి పడిపోతాయో మనం చూస్తాం. అలాగే మన ఎర్త్‌లో కూడా ఈ ప్లేట్స్ కూడా డిస్టర్బ్ అయ్యి ఒకదానికి ఒక ప్లేట్ జారింది అంటే మిగతా ప్లేట్లంతా కూడా ఇప్పుడు ఒక ఇటుక తీసామనుకో ఇల్లు కట్టినప్పుడు మధ్యలో ఒక ఇటుక తీస్తే మిగతా ఇటుకలన్నీ పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ గోడంతా పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎర్త్‌లో కూడా అదే జరుగుతుంది. రెండేంటంటే అది స్టేషనరీగాను ప్రశాంతంగా ఎర్త్ లేదు. చాలా ఓవర్ హీట్‌లో, ఓవర్ టెంపరేచర్‌లో ఎన్నో డిగ్రీల సెంటిగ్రేడ్ థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్‌లో సెంటర్‌లో ఉంది. అక్కడి నుంచి అది సర్క్యులేట్ అవుతుంది. మరి ఆ వేడంతా కూడా మిగతా ప్లేట్స్‌కి అన్నిట్లికి అందజేస్తుంటే మరి ఆటిల్లో కూడా మార్పు వస్తుంది. మనం కైనెటిక్ ఎనర్జీ లేకపోతే థర్మల్ ఎనర్జీ ఇవన్నీ ఏ ఎనర్జీ ఇంకో దానికి అందినా కూడా వెంటనే మార్పులు వస్తాయి. విండ్ ఎనర్జీ అన్నీ ఎన్నో ఎనర్జీలు ఉన్నాయి మనకు తెలుసు. మరి మార్పులు వస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అన్నీ చెప్పుకుంటాం. అందులో ఇక్కడ హీట్ ఎనర్జీ పైకి ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత సార్ ఈ భూకంపాలు రాకుండా మనం ఏమన్నా చేయడానికైనా అవకాశం ఉంటదా? ఇది రావడానికి ప్రధాన కారణం మనమే అంటారా? మెయిన్ ఏంటంటే ఈ భూకంపాలు రావటానికి కారణం మ్యానే. అంటే మ్యాన్ ఇన్ ద సెన్స్ మ్యాన్, ఉమెన్ అని కాదు. మ్యాను అంటే హ్యూమను సార్. హ్యూమనే కారణం. ఎవరు కారణాలు అవుతారు? వాళ్ళు కాక ఎంచేత వాళ్ళు అయితే హ్యూమన్ కారణాలు ఏమిటి? ఏ రకంగా కారణం అని మీరు అడిగినప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మరి హ్యూమన్ ఏం చేస్తున్నాడు? ఎర్త్‌ని డిస్టర్బ్ చేస్తున్నాడు. అంటే ఫారెస్ట్‌లని నరికేస్తున్నాం, లేకపోతే ఎర్త్‌ని ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తున్నాం, రివర్స్‌ని డైవర్ట్ చేస్తున్నాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం, అక్కడ బ్లాస్ట్ చేస్తున్నాం ఎర్త్‌ని. అంటే ఎన్నో కిలోమీటర్ల లోపు బ్లాస్ట్ చేస్తున్నాం. తర్వాత ఈ చెట్లు నరికేయటం, తర్వాత వాటర్‌ని డిస్టర్బ్ చేస్తున్నాం. అంటే మన ఎర్త్ పైన ఉన్నటువంటి వాటర్‌ని డిస్టర్బ్ చేస్తున్నాం, అట్మాస్ఫియర్‌ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఇలాగ అన్ని రకాలుగాను మనం మన ఎర్త్‌ని, నేచర్‌ని మెయిన్‌గా చెప్పాల్సింది ఏంటంటే నేచర్‌ని అంటే ఇవన్నీ వాటర్ అన్నా లేకపోతే ఎర్త్ అన్నా లేకపోతే ఇంక ఇవన్నీ కిట్లకి కారణం మనం జనరల్గా నేచర్ అంటాం. ఆ నేచర్‌ని డిస్టర్బ్ చేసుకుంటున్నాడు మనిషి. మరి నేచర్‌ని డిస్టర్బ్ చేసుకుంటూ నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు ఏమీ ఏంటది ప్రమాదాలు జరగకూడదు, అన్యాయం జరగకూడదు అంటే ఎలాగా? నీకు నువ్వు డిస్టర్బ్ చేసుకుంటున్నావుగా. డిస్టర్బ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మనం మనిషిని కోపం వచ్చి కొడతాం, అవతలోడు ఊరుకుంటాడా? ఊరుకోడు. రివర్స్ ఉంటుంది. న్యూటన్ థర్డ్‌లా పనిచేస్తుంది. మరి రియాక్షన్ ఉంటుంది, యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది. అంచేత మనం ఎంతైతే నష్టాన్ని కలగజేసుకుంటున్నామంటే ఇంగ్లీష్‌లో నేనేదో చెప్పినట్టు ఇందాక యాజ్ యూ సో, సో యూ కెన్ రీప్ అంటే మనం ఎన్ని విత్తనాలు చల్లితే అంత పంట పండుద్ది. తక్కువేస్తే తక్కువే పండుద్ది. అంచేత ఎంత దాన్నేంటి డిస్టర్బ్ అంటే మన పాపపుణ్యాలు అంటాం. ఆ పాపపుణ్యాలు కాదు ఇక్కడ నేను చెప్పేది. అంటే ఏదైతే మనం చేయకూడని పనో అది చేసినప్పుడు దాని నష్టం సహజంగా చూపిస్తుంటది. టెక్నాలజీ కూడా బాగా పెరుగుతుంది. అది కూడా ఏమైనా కారణం అయ్యి ఉంటదా? ఇప్పుడు ఇంక టెక్నాలజీ వరకు వస్తే ఇంకా మామూలు టెక్నాలజీ కాదు. ఈ మధ్య చూస్తున్న టెక్నాలజీ చూస్తే ఆశ్చర్యపోయే టెక్నాలజీ చూస్తున్నాం. ఫేస్‌బుక్‌ల్లోను, వాట్సాప్‌ల్లోనూను. అసలు ఇలాంటివి జరుగుతాయా? ఏం చేద్దంటే మనిషి ఇప్పటి వరకు మనం ఏదో కార్లు, ఏదో ప్లేన్ ఎక్కి వెళ్ళాలట, ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలంట. ఇప్పుడు ఇంకా ఇవన్నీ ఏం అక్కర్లేదు. మీ ప్లేన్ మీ ఇంటికే వచ్చేస్తుంది. మీరు ఎక్కి కూర్చొని ఆన్ చేస్తే పైకెళ్ళిపోతుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఏం అబద్ధాలేం కాదు. కార్లు ఎగిరిపోతున్నాయి. కారుకి విమానంలాగా ఫెసిలిటీ ఇచ్చేసారు. కార్లే పైకి ఎగిరిపోతున్నాయి. ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాయి. ఈవెన్ ఈ అపార్ట్మెంట్ లోపల నుంచి ట్రైన్ వెళ్ళిపోతున్నాయి. జపాన్‌లోనూ కొన్ని కంట్రీస్‌లో. చాలా కంట్రీస్‌లో జపాను, చైనా ఇప్పుడు ఎక్కువ చైనా డామినెంట్ ఉంది. నెంబర్ 1 ప్లేస్‌లో ఉంది నాకు తెలిసినంత వరకు. తర్వాత జపాన్ ఉంది.
తర్వాత ఇంకా ఆస్ట్రేలియా, మిగతా చాలా కంట్రీలు కూడా రకరకాల డెవలప్మెంట్లు సైంటిఫిక్గా ఎన్నో డెవలప్మెంట్లు చేసి చూపిస్తున్నారు. అవి డేంజర్ సార్. చూస్తుంటేనే ఆశ్చర్యపోయే పరిస్థితి. అంటే సోలార్ని ఇలాగే కాదు ఇలా కూడా తయారు చేయొచ్చు నిమిషాల్లో. మన ఇండియా అతను ఎవరో అన్నట్టు నిన్న నేను చూశాను, ఏదో కనిపెట్టాడట్టు. ఇప్పుడు ప్రపంచ దేశాలే అబ్బురపడేటట్టు ఉంది అనేది ఏదో ఉంది. దానివల్ల ఎంతో పవర్ జనరేట్ అవుతుందట. దీనివల్ల ఎర్త్కేం ప్రాబ్లం సార్? ఎర్త్కేం ప్రాబ్లమ్స్ వస్తాయండి దీనివల్ల? మరి ఎర్త్ని మనం డిస్టర్బ్ చేస్తున్నాం, అట్మాస్ఫియర్ని డిస్టర్బ్ చేస్తున్నాం, ఎర్త్ని డిస్టర్బ్ చేస్తున్నాం, ఎర్త్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని కూడా మనం డిస్టర్బ్ చేస్తున్నప్పుడు మరి ఏది డిస్టర్బ్ చేయించుకోవటానికి ఒప్పుకోదు నేచర్లో. అంచేత మీరు ఎంత డిస్టర్బ్ చేస్తారో అంత సర్వనాశనం లేకపోతే నష్టం మీరు ఎదుర్కోవలసిందే. దేర్ ఈజ్ నో అదర్ గో. వేరే దీనికి మార్గం ఏమిటి అంటే మీరు ఈ చేసే పనులన్నీ ఏ అయితే ఎర్త్కి వ్యతిరేకంగా చేసే పనులన్నీ ఇమ్మీడియట్లీగా స్టాప్ చేయాలి నాకు తెలిసినంత వరకు. కానీ ఏ సైంటిస్ట్ అయినా చేస్తారా, అలాగ ఆలోచిస్తారా ఏ కంట్రీలోనో అంటే నేనే చెప్పేస్తున్నాను, అలా జరిగే అవకాశాలే లేవు. మనం సైన్స్ని డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడానికి చూస్తాం, కానీ వెనకాల వచ్చే ఇవి వాటి గురించి వస్తే రాని అనుకుంటారు అంతే. కానీ వచ్చాక తెలుస్తుంది, అది సఫర్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఫలితం అనుభవిస్తారు. కానీ అలా చేయకుండా ఉండాలి అని నా కోరిక. అలాంటి ఎర్త్ డిస్టర్బ్ అయ్యే పనులు ఏవి కూడా, అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయ్యే పనులు ఏవి కూడా చేయకుండా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. కానీ అలా జరిగే అవకాశాలు నాకేం కనిపించట్లేదు. భూకంపాలు వస్తాయని మనకు ముందుగా ఏమన్నా మనం తెలుసుకునే అవకాశాలు సార్? టెక్నాలజీ బాగా పెరిగింది. నాకు తెలిసినంత వరకు భూకంపాలు ముందుగా ఫోర్కాస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు, ప్రపంచంలోనే లేవు. కాకపోతే కొంత మనకంటే ఏదో అమెరికా ఇంకా బాగా డెవలప్ అయ్యి ఉండొచ్చు, జపాన్ ఇంకా టెక్నాలజీలో, చైనా అయ్యి ఉండొచ్చు, కాదని అంటలేదు. కానీ ముందుగా చెప్పేస్తున్నారు అనేది ఎక్కడా లేదు. ఈవెన్ సైక్లోన్సే మనం ఇంకా జనరల్గా చెబుతాం, కానీ 4 రోజుల్లో వస్తుంది, లేకపోతే లో ప్రెషర్ ఉంది, తర్వాత డిప్రెషన్ అవుతుంది, డైరెక్షన్ ఇలా ఉంది అలా ఉందని చెబుతున్నాం. కానీ అది కూడా 100% యాక్యురసీతో మనం ఏం చెప్పట్లేదు. మనం చెప్పిన ఎన్నో చోట్ల ఇంత రెయిన్ పడుతుందని అంటే అంత రెయిన్ పడిన కేసులు కూడా అంత లేవు నాకు తెలిసినంత వరకు. 50-60 సెంటీమీటర్లు పడ్డప్పుడు కూడా ఇంత పడుతుందని చెప్పలేదు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఎక్కడెక్కడ కాశీ దగ్గర ఉత్తరాఖండ్ కానీ ఆదిలాబాద్లో కానీ 59 సెంటీమీటర్లు పడినప్పుడు 59 పడుతుందని ఐఎండీ ఏం చెప్పలేదు. మరి అంటే దాని అర్థం ఏంటి? చెప్పలేకపోతున్నామని దాని అర్థం. నేను మా డిపార్ట్మెంట్కి నేనేం వ్యతిరేకం కాదు, నాకేం కోపం లేదు. జరుగుతున్న వాస్తవాల వరకు మాత్రమే నేను చెబుతున్నాను అంతే తప్ప, అలా జరిగినాయి కాబట్టి అవన్నీ ఫ్యాక్ట్స్ కాబట్టి నేను చెబుతున్నాను అంతే. ఓకే సార్.